మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా సాగుతున్న డిఎంకే ఏఐఏడిఎంకే ద్వంద్వ పోరాటానికి చెక్ పెడుతూ దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం ఊహించని రీతిలో దూసుకుపోతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయ్ పార్టీ కేవలం కింగ్ మేకర్గానే కాకుండా ఏకంగా అధికార పీఠం దిశగా అడుగులు వేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మైనార్టీ ఓటర్ల మద్దతు విజయానికి ప్రధానమైనటువంటి బలమని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ద్రవిడ పార్టీల వైపు మొగ్గు చూపే మైనార్టీలు ఈసారి మార్పు కోరుకుంటూ విజయ్ వైపు నిలబడడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నియోజకవర్గాలలో ముస్లిం మరియు క్రైస్తవ ఓటర్లు టీవీకే పార్టీకి భారీగా ఓటు వేశారు. కడలూరు, వెల్లూరు వంటి ప్రాంతాలలో విజయ్ అభ్యర్థులు స్పష్టమైనటువంటి ఆధిక్యం సాధించడంలో ఈ వర్గాల పాత్ర ఎంతో ఉంది. అధికార పక్షం పైన ఉన్న అసంతృప్తిని విజయ్ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆయన సినిమాల క్రేజ్కు తోడు క్షేత్రస్థాయిలో పార్టీ చేసిన సేవా కార్యక్రమాలు యువతను మరియు మైనార్టీలను విశేషంగా ఆకర్షించాయి. చెన్నై పరిసర ప్రాంతాలలో టీవీకే ప్రభంజనం సృష్టించగా స్పష్టంగా అక్కడ ఆ ఫలితం కనిపిస్తోంది. పెరంబూరు వంటి కీలక నియోజకవర్గాలలో విజయ్ స్వయంగా ఆధిక్యంలో ఉండడం వలన ఆయన పట్ల ఉన్న ప్రజాదరణకు నిదర్శనం. యువత కేవలం అభిమానులుగానే కాకుండా ఓటర్లుగా మరి దళపతికి పట్టం కట్టారు. పాత తరం రాజకీయ నాయకుల మాటల కంటే కొత్త రక్తం కావాలన్న ప్రజల ఆకాంక్ష ఈ ఫలితాలలో ప్రతిబింబిస్తోంది. ద్రవిడ సిద్ధాంతాలకు తనదైన శైలిలో కొత్త అర్థాన్ని ఇస్తూ విజయ్ చేసిన ప్రచారం మారుమూల గ్రామాలకు చేరింది. ఏఐఏడిఎంకే పతనం మరియు డిఎంకే పట్ల ఉన్న వ్యతిరేకతను విజయ్ సమర్థవంతంగా వాడుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే పార్టీ 100కు పైగా స్థానాలలో ఆధిక్యం కనబరచడం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమిళ రాజకీయాలలో ఎంజీఆర్, జయలలిత తర్వాత సినీ రంగం నుంచి వచ్చిన ఇంతటి భారీ విజయం సాధించిన నేతగా విజయ్ చరిత్ర సృష్టించే దిశగా సాగుతున్నారు. మొత్తానికి మైనార్టీల వెన్నుదన్నుతో తమిళనాడు రాజకీయాలలో విజయ్ శకం మొదలైందని స్పష్టమవుతుంది. ఏదేమైనా తమిళనాడు ప్రజలు కోరుకున్నటువంటి మార్పు స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. సినీ నటుడు హీరోగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ఉన్నటి వరకు ఈరోజు నేరుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంలో తమిళ రాజకీయాలు ఒక సరికొత్త అర్థాన్ని సృష్టించేటువంటి విధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా విజయ్ ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు, అక్కడ ప్రజలలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ప్రభుత్వ పాలనాపరమైనటువంటి అంశాలలో తన యొక్క మార్క్ ఏ విధంగా చూపించబోతున్నారు అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.